బిగ్ బాస్ ఒకప్పుడు లవర్స్ అంటే ప్రేమికులు పొదలు వెతుక్కునేవాళ్ళు. సినిమా హాల్‌లో కార్నర్ సీట్ ఎతుక్కునేవాళ్ళు. కానీ ఈ మధ్య బిగ్ బాస్ షో ఎతుక్కుంటున్నారా అనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ షో సీజన్ 10 బిగ్ బాస్ సీజన్ 10 అని పెట్టకుండా బిగ్ బాస్ మ్యారేజ్ బ్యూరో, బిగ్ బాస్ పత్యాపారం, బిగ్ బాస్ పత్తిత్తుల కథ ఇలాంటి పేర్లు ఏదైనా పెడితే బాగుండు అనిపించింది. హాయ్, హలో, నమస్కారం, వణకం, సత్ శ్రీ అకాల్, నమస్కార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినివయోగం. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్టింగ్ అప్పుడే నాగార్జున గారు ఒక మాట అన్నారు. ఈసారి హౌస్ ని మార్చేసా, బిగ్ బాస్ ని మార్చేసా. బిగ్ బాస్ ఈసారి రథాన్ని నడిపే అర్జునుడిలా కఠినంగా ఉంటారు అని ముందే చెప్పారు. కానీ అర్జునుడిలా కాదు, కానీ రాక్షసుల్లా తయారయ్యాడు బిగ్ బాస్. ఇలా నేను ఎందుకు అంటున్నానో ఈ ముందు మనం రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం డే 10 అండ్ డే 11 2 రోజులు జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా అటు జియో హాట్‌స్టార్ లో 24/7 లైవ్ స్ట్రీమ్ లో జరిగింది, అలాగే మన ఎపిసోడ్ లో వచ్చింది, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మొదలెడదామా? బిగ్ బాస్ లో సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. నామినేషన్స్ గురించిన డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. లేదు అంటే ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతాను, ఒకసారి విజిట్ చేయండి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత హౌస్ లో ఏదైతే హీట్ జనరేట్ అయిందో, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పుట్టాయో, ఏదైతే ఒక హాట్ హీట్ అయితే జనరేట్ అయిందో, అగ్రెషన్ జనరేట్ అయిందో అదంతా కామ్ అయిపోయింది. ఒకరితో ఒకరు సమాధాన పడ్డట్టు ఒకరితో ఒకరు వెళ్ళి మాట్లాడుకున్నారు, అంతా కూల్ గానే ఉంది. ఇలాంటి టైంలోనే మన బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక చిచ్చు పెట్టాలి కదా. అంత ప్రశాంతంగా ఉంటే హౌస్ బాగోదు. కాబట్టి నెక్స్ట్ సెకండ్ వీక్ యొక్క కెప్టెన్సీ కంటెండెన్సీ టాస్క్ కోసం మళ్ళీ మన బిగ్ బాస్ గారు అయితే ముందడిగేశారు, టాస్క్ ని మొదలు పెట్టారు. ఈసారి టాస్క్ 1, 2, 3, 4, 5 స్టేజుల్లో ఇలా ప్లాన్ చేశారనమాట. నాకు ఈసారి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ కంప్లీట్ గా ఒక మైండ్ సెట్ తో, ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఇచ్చినట్టయితే అనిపించింది. ఏంటి అంటే మన కామనర్స్ అంటే సోకాల్డ్ హౌస్ ఓనర్స్ లో ఒకరిని ఖచ్చితంగా బిగ్ బాస్ కెప్టెన్ గా సెకండ్ వీక్ కెప్టెన్ గా చేయాలని డిసైడ్ అయిపోయినట్టుగా అనిపించింది. వార్ వన్ సైడ్ చేసినట్టుగా అనిపించింది. అలా ఎందుకు అంటున్నాను అంటే ముందు మాట్లాడతాను. సో ఈసారి బిగ్ బాస్ సెకండ్ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ లో మొదటి భాగంగా బిగ్ బాస్ గారు 2 గ్రూపులుగా విభజించారు. ఒకటి హౌస్ ఓనర్స్, ఒకటి టెనెంట్స్. హౌస్ ఓనర్స్ లో 7 మంది ఉన్నారు, టెనెంట్స్ లో 7 మంది ఉన్నారు. హౌస్ ఓనర్ లో 7 మంది ఇంక్లూడింగ్ మన బర్నీ గారు, అండ్ టెనెంట్స్ లో ఆబ్వియస్ గా మన సంజన గారు టెంపరీ హౌస్ ఓనర్ కాబట్టి ఆవిడ కూడా ఈసారి టెనెంట్స్ లోకి జాయిన్ అయిపోయారు. ఇటు 7 మెంబర్స్, ఇటు 7 మెంబర్స్. సో ఇటు 7 మెంబర్స్ గురించి, ఓనర్స్ గురించి మాట్లాడాలంటే జిమ్ బాడీలు, బలిష్ఠులు, బలవంతులే ఉన్నారు. అండ్ ఇటు సైడ్ టెనెంట్స్ గురించి మాట్లాడాలంటే సాంబార్ బాడీలు, బలహీనులు, మెతకైన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ అలా పెట్టాలి అంటే ఎలాంటి పోటీ పెట్టాలి? సమన్యాయం ఉండాలి పోటీ పెట్టేటప్పుడు. సో బిగ్ బాస్ స్టార్టింగ్ ఫస్ట్ టాస్కే సమన్యాయం లేకుండా, సమవుజ్జి లేకుండా అన్ఫేర్ గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఏదైనా పోటీ పెట్టాలి అంటే సమవుజ్జీలు ఉంటేనే పోటీ పెట్టాలి. లేదు అంటే ఆ పోటీ ఒక అన్ఫేర్ పోటీ అవుతుంది, అన్యాయం జరిగినట్టు అవుతుంది. కానీ ఫస్ట్ టాస్క్ అలాగే జరిగింది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక వీల్ ఇచ్చారు, ఆ వీల్ చుట్టూ 10 హ్యాండిల్స్ ఇచ్చారు, 10 పిడులు. ఆ పిడులు ఒక్కొక్కరు పట్టుకోవాలి. అంటే మన హౌస్ ఓనర్స్ నుంచి 5 మెంబర్స్, హౌస్ టెనెంట్స్ నుంచి 5 మెంబర్స్. సో అది పట్టుకుని లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో ఆ టీం గెలిచినట్టు. ఆ టీంలో వాళ్ళే కెప్టెన్ అవ్వడానికి ఆ కంటెండెన్సీ టాస్క్ ని పార్టిసిపేట్ చేయడానికి ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు. అదైతే చాలా బరువు ఉంటుంది. వీలు దాన్ని పట్టుకుని లాస్ట్ వరకు ఉండడమే ఒక పెద్ద టాస్క్. దాన్ని మన హౌస్ ఓనర్స్ అధిక తెలివితో, అధిక ఆలోచనలతో, అతి అయిన స్ట్రాటజీలతో, వాళ్ళ పొగరుతో, గర్వంతో, వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు చేసే డామినేషన్ తో ఆ గేమ్ ని ఇంకా కాంప్లికేట్ చేశారు. ఆల్రెడీ ఈ గేమ్ కి మన తనుజ గారిని అండ్ ప్రియా గారిని బిగ్ బాస్ గారు సంచాలకులుగా నిర్ణయించారు. తనుజ గారు ఒక ఐడియాతో వచ్చారు. ఏంటి అంటే ఆల్రెడీ అటు సైడ్ బలవంతులే, మీరు కనీసం గేమ్ అయినా ఫేర్ గా ఉండాలి అంటే లాక్కోడాలు, పీక్కోడాలు వద్దు, తోసుకోడాలు వద్దు, నిజాయితీగా ఆడదాము. గేమ్ ఏంటి? లేపి పట్టుకోవాలి, ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు, ఎవరైతే లాస్ట్ వరకు పట్టుకుంటారో వాళ్ళు విన్నర్. కాబట్టి గేమ్ ని అలాగే ఫేర్ గా ఆడదాం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ గారు ఉంటే, మన ప్రియా గారు మాత్రం దానికి వ్యతిరేకంగా, కంప్లీట్లీ ఆపోజిట్ గా బిగ్ బాస్ ఏ స్ట్రాటజీ అయినా వేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. బయట ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే మిగిలిన్నారు, అటు ఓనర్స్ లో బర్నీ గారు, ఇటు టెనెంట్స్ లో ఇమ్మాన్యుయల్ గారు, వీళ్ళు బయట నుంచి వచ్చి డిస్టర్బ్ చేస్తారంట. అలాగే ఎవరైతే హ్యాండిల్స్ పట్టుకున్నారో వాళ్ళు పక్కనున్న వాళ్ళని తోసేయచ్చంట, లాగేయచ్చంట.
ఎటుపోయి ఆ హ్యాండిల్ ని విడిపించుకునేలా ఏదైనా చేయొచ్చు అనేసి ప్రియా గారు ఒక క్రూరమైన ఆలోచనతో ఆ బావురు గొంతు బాబా అనే బావురు గొంతు తోటి తనుజ గారిని అయితే డామినేట్ చేశారు. ఇక్కడ క్లియర్ కట్ విన్నర్ మన హౌస్ ఓనర్సే, అంటే కామనర్సే. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జిమ్ బాడీ తోటి డీమన్ పవన్ ఉన్నారు, ఆర్మీ మెన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే మనీష్ గారు ఉన్నారు, అలాగే శ్రీజ ప్రియ గారు ఎలాగో సంచాలకులు కాబట్టి శ్రీజ ఉన్నారు, అండ్ భరణి గారు. ఇక్కడ ఎవరు, హరీష్ గారు, ఎవరు కూడా బలహీనులు కాదు, ఇక్కడ బలంలో సాటి అయిన వాళ్ళే. సో ఈ టాస్క్ కూడా ఫిజికల్ టాస్కే. ఇట్ సైడ్ ఇంతమంది ఉంటే మనం ఇట్ సైడ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇందులో ఉన్నది ఎవరు, మన సుమంత్ శెట్టి గారు, ఆయన ఆల్రెడీ వీక్ పర్సనాలిటీ. ఇమాన్యుయల్ గారు ఆల్రెడీ బయట నుంచి గేమ్ ఆడడానికి బయట ఉన్నారు. మిగిలినది రాము ఏం చేయగలడు, బలహీనుడు ఆయన కూడా. ఇంకా మిగిలిన వాళ్ళు 4 అమ్మాయిలే ఉన్నారు, తనుజ గారు, సంజన గారు, ఫ్లోరా గారు, రితు చౌదరి గారు. సో ఎలా అంటే వార్ వన్ సైడ్ ఉంది, ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారు. అలా గెలుస్తారని తెలిసి కూడా బిగ్ బాస్ ఇలాంటి గేమ్ పెట్టడం అయితే నీచం, నికృష్టం, అరాచకం. అందుకే స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో నేను చెప్పాను, ఈసారి బిగ్ బాస్ అర్జునుడు కాదు రాక్షసుడిలా మారాడు అని. ఈ విధంగా ఫస్ట్ టాస్క్ అయితే మన హౌస్ ఓనర్సే గెలిచేశారు, అంటే కామనర్స్ గెలిచారు. ఏదైతే బిగ్ బాస్ ఇద్దరికి 7 అవర్స్ ఒక టైం లైన్ ఇచ్చారు, ఈ 7 అవర్స్ అయ్యేంత వరకు మీరు ఏమాత్రం పడుకోవద్దు అని ఒక కండిషన్ పెట్టారు. అందులో హౌస్ ఓనర్స్ గెలిచినందుకు వాళ్ళకి 2 అవర్స్ అయితే రెడ్యూస్ చేశారు. సో హౌస్ ఓనర్స్ 5 అవర్స్ తోటి, హౌస్ టెనెంట్స్ 7 అవర్స్ తోటి అయితే హోల్డ్ లో ఉన్నారు. అలా ఫస్ట్ టాస్క్ అయిపోయింది. పోనీ ఫస్ట్ టాస్క్ లో ఎలాగైతే సుపీరియారిటీ, ఎలాగైతే బెనిఫిట్ మన హౌస్ ఓనర్స్ కి ఇచ్చారో, సెకండ్ టాస్క్ లోనైనా సరే సమవుజ్జీలుగా వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ ఇస్తాడేమో బిగ్ బాస్ అని అనుకున్నాను, కానీ అక్కడ కూడా అన్యాయమే జరిగింది. ఒక పనికి మాలిన టాస్క్ అయితే పెట్టారు, బజర్ ఆర్ నో బజర్ అనేసి. ఎలాగైతే కామన్ ఏరియా హాల్ ఉందో ఆ బయట మన కామన్ ఏరియా స్విమ్మింగ్ పూల్ ఉన్న ఏరియాలో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టేసి ఒక బజర్ పెట్టారు, అది హౌస్ ఓనర్స్ కి. అండ్ యాక్టివిటీ రూమ్ లో కూడా సేమ్ సెటప్ పెట్టేసి అది టెనెంట్స్ కి ఇచ్చారు. ఇక్కడ గేమ్ ఏంటి అంటే బజర్ 2 టీంలు కనుక నొక్కినట్లయితే 2 టీంలకి ఒక 1 అవర్ టైం పెరుగుతుంది, ఏదైతే టైం ఇచ్చారు. లేకపోతే ఎవరు నొక్కకపోయినట్లయితే ఇద్దరికి 1 అవర్ తగ్గుతుంది. ఒకవేళ ఏదైనా ఒకటే టీం కొట్టినట్లయితే వాళ్ళ కౌంట్ డౌన్ మొత్తం 0 అయిపోతుంది, వాళ్ళు విన్ అయినట్టుగా డిక్లేర్ చేస్తారు బిగ్ బాస్. ఇది గేమ్. ఇలాంటి గేమ్ లో బుర్రనున్న వాళ్ళు ఎవడైనా సరే, ఇప్పుడే పుట్టిన బేబీ అయినా సరే అవతల వాడికి తగ్గద్దు అని ఆలోచిస్తాడు. వీడికి తగ్గకపోయినా పర్లేదు కానీ అవతల వాడికి తగ్గద్దని ఆలోచిస్తారు. కాబట్టి ఇద్దరు నొక్కాలని అనుకుంటారు. అది క్లియర్ డిక్లరేషన్, గేమ్ చెప్పినప్పుడే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇక్కడ ఇద్దరు గేమ్ బజర్ అయితే నొక్కేశారు. సొల్లు కబుర్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు, మేము నొక్కట్లేదు, ఇద్దరికి 1 అవర్ తగ్గుతుంది అనేసి. ఆల్రెడీ ఇద్దరు కోడి బ్రెయిన్లు. అసలు మెయిన్ కోడి బ్రెయిన్ వచ్చేసి మన కామనర్స్. వాళ్ళకి మెదడు మోకాలు కాదు, ఎక్కడో ఉంది వాళ్ళకి. మన ఇమాన్యుయల్ గారు ఆల్రెడీ ఒప్పుకుర్రు, మన బ్రదర్ అసలే మోకాల్లో ఉంటది, వాళ్ళకేమి ఇక్కడ ఉంటది, అతిక తెలివితోటి వాళ్ళు ఖచ్చితంగా నొక్కేస్తారు తప్ప నొక్కకుండా ఉండరని. అదే జరిగింది, ఎవరున్నా అదే చేస్తారు. దానికి మళ్ళీ 1/2 అవర్ కాల్ మొత్తం నేను కాల్లోనే ఉంటా, మీరు నొక్కలేదుగా, మేము నొక్కలేదు, అమ్మతోడు అయ్యతోడు ఆ నాన్నమ్మతోడు తాతయ్యతోడు అని ఇద్దరు నాటకాలు ఆడారు. కనీసం ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇమ్మాన్యుయల్ గారు, సంజన గారు లాస్ట్ లో ఒక పాయింట్ రేజ్ చేశారు, మనం లాస్ట్ మూమెంట్ లో నొక్కేసామని చెప్పేసి ఉంటే బాగుండేది. ఈవెన్ నాకు కూడా అదే అనిపించింది. ఒకవేళ ఇమ్మాన్యుయల్ గారు, సంజన గారు అన్న విధంగా వీళ్ళు నొక్కేసామని చెప్పుంటే కనీసం వాళ్ళ ట్రస్ట్ అయినా మిగిలిండేది. గేమే అది, ట్రస్ట్ తోటే గేమ్ మొత్తం. నమ్మితే నువ్వు నమ్మకం మీదే నిలబడాలి అన్నట్టుగా గేమ్ అనమాట. సో నమ్మకం ఉంటుందా, మాట మీద నమ్మకం ఉంటుందా లేదా అనేది, అది ట్రస్ట్ అనేది నిజంగా చాలా పెద్ద ఇష్యూ అనమాట. అక్కడ మన సంజన గారు, ఇమ్మాన్యుయల్ గారు అన్నట్టు చెప్పేసి ఉంటే కనీసం వాళ్ళు గేమ్ ఓడిపోయినా నమ్మకమైన మిగిలేది. మొత్తానికి లాస్ట్ కి ఏమైందంటే దొందే. నాకు ఒక సామెత ఉంటుంది తెలుగులో, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు. సో ఇద్దరు టీం వాళ్ళు అదే పని చేశారు, ఇద్దరు బజర్ కొట్టారు, ఇద్దరికి 1 అవర్ అయితే పెరిగింది. ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా డిక్లేర్ అయింది ఏంటి అంటే మన హౌస్ ఓనర్స్ టైం తొందరగా అయిపోయింది కాబట్టి హౌస్ ఓనర్స్ గెలిచేశారు. అంటే కెప్టెన్సీ కంటెండెన్స్ టాస్క్ లో ఈ 7గురిలో ఆడడానికి ఎలిజిబిలిటీ పొందుకున్నారు అనేసి అయితే బిగ్ బాస్ డిక్లేర్ చేశారు. పాపం అమాయకులైన టెనెంట్స్, సోకాల్డ్ సెలబ్రిటీస్ మళ్ళీ వాళ్ళ అమాయకపు గేమ్ తోటి, వాళ్ళ నోరు లేని తత్వం తోటి మరలా ఆ కామనర్స్ తోటి తొక్కించుకున్నారు, పిసికించుకున్నారు, మొత్తానికి ఓడిపోయారు. ఇదంతా అయిపోయిన తర్వాత పోనీ ఇప్పటికీ నా టెనెంట్స్ కి ఏ న్యాయం జరగలేదు అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ ఒక పవర్ లాంటి ఒక మంచి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే ఎవరైతే హౌస్ ఓనర్స్ 7 మంది ఉన్నారో వారిలో బిగ్ బాస్ సెకండ్ కెప్టెన్ కంటెండెన్సీ పోటీలో పాలు పంచుకోవడానికి 4 అనర్హుల్ని తీసేయండి, 3 మాత్రమే సెలెక్ట్ చేయండి అనే ఒక పవర్ ని మన టెనెంట్స్ కి అయితే ఇచ్చారు.
టెనెంట్స్ వెళ్ళారు, చాలాసేపు డిస్కషన్ జరిగింది. అందులో అసలు ఫస్ట్ నుంచి పేరు రాని ఎవరు అంగీకరించని ఒక క్యాండిడేట్ ఉన్నారు, ఆయనే డీమన్ పవన్. డీమన్ పవన్ ని ఫస్ట్ లో ఎవరు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ నేమ్స్ లో అయితే పెట్టలేదు. ఒకే ఒక్కరు పులిహోర కలుపుతూ ఉన్న వాళ్ళు, ఎప్పటి నుంచో మగజాతిని భ్రష్టు పట్టించడానికి ముందుగా ఉన్నవాళ్ళు, ఆవిడ ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు, ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ పత్యాపారాలు, ఆవిడ ఎక్కడుంటే అక్కడ పులిహోర వ్యవహారాలు. ఆవిడ మాత్రం డీమన్ పవన్ నాకు కావాలి అని ఫైట్ చేసి, ఎవరు ఒప్పుకోనప్పటికీ వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని మ్యానిపులేట్ చేసి, సైకలాజికల్ గా సప్రెస్ చేసి, డిప్రెస్ చేసి మొత్తానికి డీమన్ పవన్ ని ఒక కెప్టెన్సీ కంటెండర్ గా నిలబెట్టారు. ఆవిడే షీఈ్ నన్ అదర్ దెన్ రితు చౌదరి గారు. నాకైతే ఒకటి అర్థం కాలేదు, డీమన్ పవన్ గురించి నెగటివ్స్ చెప్పే ప్రతి ఒక్కరు చెప్పిన ఒక నెగటివ్ ఏంటంటే మనోడికి నోట్లో నాలుకే లేదు, పాయింట్ ని గట్టిగా పెట్టలేడు, అలాంటి వాడు కెప్టెన్ గా హౌస్ ని హ్యాండిల్ చేయలేడు అని 6 మంది చెప్పారు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో. కానీ లాస్ట్ మినిట్ లో మొత్తానికి అయితే ట్విస్ట్ చేశారు. లాస్ట్ కి ఇంకా చోది చెప్పకుండా క్లియర్ గా మాట్లాడాలి అంటే, కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ చేయబడ్డ ముగ్గురు వచ్చేసి భరణి గారు, డీమన్ పవన్ మరియు మనీష్. ఇక్కడ వాళ్ళ సెలెక్షన్ ఎంత వరస్ట్ అంటే, మనీష్ ని సెలెక్ట్ చేసుకోవడం అన్యాయం. ఎందుకంటే మనీష్ బదులు ప్రియా ఈజ్ అ బెటర్ క్యాండిడేట్. ఎందుకంటే ప్రియానే వీళ్ళకి ఫుడ్ ఇవ్వడంలో కానీ, వాళ్ళని హౌస్ లోకి రానివ్వడంలో కానీ దయా దాక్షిణ్యాలు చూపించింది. కానీ మనీష్ ఫుడ్ ఇవ్వడానికి ఏడ్చాడు, ఎవరన్నా ఇంట్లోకి వస్తే ఏడ్చాడు, మళ్ళీ వీళ్ళ మధ్యలో పుల్లలు పెట్టాడు. అసలు హౌస్ ఓనర్స్ లో ఒక నెగటివిటీ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే మనీష్. అటు మనీష్ అంటే ప్రియాకి పడదు, శ్రీజాకి పడదు, ఎవరికి పడదు. వాళ్ళలోనే వాళ్ళకి పడని వాడిని తీసుకొచ్చి వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్ గా నిలబెట్టారు. దాని బదులు ప్రియాని పెట్టుంటే బాగుండేది. మనీష్ ఎన్నోసార్లు ఫుడ్ ఇస్తుంటే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, హౌస్ లోకి ఎవరైనా వస్తే రావద్దు అన్న సందర్భాలు ఉన్నాయి. మన ఎవరో కాదు, మన సుమంత్ శెట్టి గారే నామినేషన్స్ లో ఈ పాయింటే చెప్పి నామినేట్ చేశారు మనీష్ గారిని. మీరు నేను హౌస్ లోకి రావాలనుకున్న ప్రతిసారి నన్ను ఒక దొంగలాగా వెళ్తారా అనేసి అడిగారు అన్న ఆయన కూడా చివరికి మనీష్ ని యాక్సెప్ట్ చేయడం అయితే, ఇది అసలు వాళ్ళ బ్రెయిన్ ఏంటో నాకు అయితే అర్థం కాలేదు. అక్కడ ప్రియ గారు ఉంటే బాగుండేది అనిపించింది. అదే జరిగింది కూడా. మన డిస్కషన్ ఏదైతే జరిగిందో వాళ్ళు వచ్చి నేమ్స్ అనౌన్స్ చేశారు, ప్రియా మాత్రం స్టాండ్ తీసుకుని నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అయితే అడిగింది. అండ్ రితు చౌదరిని కూడా ఇదే క్వశ్చన్ అడిగింది, హైలైట్ క్వశ్చన్. ఇదైతే ప్రియా తెలివితేటలకి నెంబర్ 1 అనిపించారు. డీమన్ పవన్ కోసం నువ్వు ఫైట్ చేసా అన్నావు కదా, తను కెప్టెన్సీ కంటెండర్ గా నిలబడ్డాడు, లాస్ట్ లో నేమ్ అయితే వచ్చింది, నా కోసం కూడా ఫైట్ చేసా అన్నావు, మరి నేను ఎందుకు రాలేదు అంటే నా కోసం తక్కువ ఫైట్ చేసావా అని రితు చౌదరిని తను అడిగిన క్వశ్చన్ అయితే 100% సూపర్ క్వశ్చన్. ఎందుకంటే అక్కడ అదే జరిగింది. డీమన్ పవన్ కోసం ఎంతైతే ఫైట్ చేసిందో రితు చౌదరి, ప్రియా కోసం ఫైట్ చేయలేదు. అది క్లియర్ గా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో తన బాయ్ ఫ్రెండ్ అనుకుందో మరి తన లవర్ అనుకుందో డీమన్ పవన్ గురించి చాలా ఫైట్ చేసింది. ఇంకా తను ఎంత దిగజారిపోయిందో నెక్స్ట్ జరిగిన కెప్టెన్సీ అసలైన ఫైనల్ టాస్క్ లో కూడా ఆవిడ చిల్లరతనం అయితే బయటపడింది. ఫైనల్ గా మళ్ళీ ఈ ముగ్గురు ఎవరైతే ఓనర్స్ సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళకి బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇచ్చి, టెనెంట్స్ లో ఒకరిని మీరు డైరెక్ట్ గా కంటెండర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏకాభిప్రాయంతో ముగ్గురు కలిసి సెలెక్ట్ చేసిన నేమ్ ఇమ్మాన్యుయల్ గారు, భరణి గారు, మనీష్ గారు, డీమన్ పవన్. ఈ నలుగురు సెకండ్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. ఆ పోటీ కూడా మనకు తెలుసు, రంగు పడుద్ది అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఎంత అన్యాయం అంటే నలుగురు కూడా నిలబడ్డారు. నలుగురు గేమ్ ఆడే సమయంలో మనం చూసినట్లయితే మనీష్ వెళ్ళి ఫస్ట్ భరణి గారి కలర్ ప్లేట్ ని తన్నేయడం అయితే జరిగింది. అది చూసిన భరణి గారు ఏమనుకున్నారంటే, ఇతను 1 సైడే ఆడుతున్నాడు అంటే డీమన్ పవన్ ఈయన కలిసి ఆడుతున్నారు, నాది పడేశారు కాబట్టి సో నేను ఇమ్మ కలిసి ఆడదామని అప్పటికప్పుడు జరిగిన ప్లానింగే అది. అప్పటి వరకు ఏ ప్లానింగ్ లేదు. కాకపోతే భరణి గారికి ఒక ఆలోచన ఉంది, మన ఇమ్మాన్యుయల్ గారిని కెప్టెన్ చేయాలి అనేసి. ఎందుకంటే తన వల్ల హార్మోనీ బాగుంది హౌస్ లో, ఎంటర్టైనర్, హెల్పింగ్ నేచర్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, మనోడు హౌస్ కెప్టెన్ అయితే బాగుంటుంది అని ఈయన ఎప్పటి నుంచో అనుకున్నారు. ఇక్కడ ఆ మూమెంట్ లో ఎవరికైనా అనిపిస్తుంది, మనీష్ వచ్చి తన్నేసరికి ఏంటో ఇతను నాకే యాంటీ అవుతున్నాడు ఏంటి, హౌస్ ఓనర్నే కదా నేను కూడా అని మర్చిపోయాడా అనేసి ఒక ఆలోచనతోటి ఇమ్మాన్యుయల్ గారు, భరణి గారు కలిసి గేమ్ ఆడడం జరిగింది. అందులో మనీష్ గారిని అసలు ఫస్టే అవుట్ చేసేసారు. మనీష్ గారి టీ షర్ట్ అంతా రంగుమయం చేశారు, మనీష్ అవుట్. నెక్స్ట్ మిగిలింది డీమన్ పవన్ అండ్ భరణి గారు అండ్ ఇమ్మాన్యుయల్ గారు. వాళ్ళు ఆడుతున్న సమయంలో ప్రియా అండ్ శ్రీజ చేసిన మామూలు రచ్చ అంతా ఇంత కాదు. వీళ్ళిద్దరికి ఏంటో అబ్బా, కెమెరా చూస్తే ఒంటి మీద గాని ఇది వాళ్ళ మాటల మీద గాని ధ్యాస ఉండదు, అసలు అరుస్తూనే ఉంటారు. కెమెరా కోసం చచ్చిపోయే క్యాండిడేట్స్.
వాళ్ళ వాగుడికి వాళ్ళ గొంతుకి ఎంత ఇరిటేషన్ వస్తుందంటే డబుల్ ట్రిపుల్ ఎలిమినేషన్ లో వీళ్ళిద్దరిని లేపి పడేయాలని చేసి అంతగా అరిచి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, అది గేమ్, వాళ్ళ ఇష్టం, ఎలాగైనా ఆడొచ్చు. వీళ్ళు ఫస్ట్ టాస్క్ ఏదైతే ఆ వీల్ టాస్క్ ఉందో ఏ మాత్రం తగ్గలేదు. ఆ టైంలో వాళ్ళు పెట్టిన రూల్సే నెగ్గాలని వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగానే గేమ్ ఆడాలని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు భరణి గారు ఇమ్మాన్యుయల్ గారు కలిసి ఆడితే తప్పేముంది, అది వాళ్ళ గేమ్ ప్లే కదా. మీరు గెలవాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా గెలవాలనుకుంటారు, అందులో తప్పేముంది. వీళ్ళు చేస్తే ఒక నీతి, అవతల వాళ్ళు ఒక చేస్తే ఒక నీతి. కామనర్స్ అయితే రోజు రోజుకి దిగజారిపోతున్నారు, అందులో ప్రియా అండ్ శ్రీజ కూడా చాలా దిగజారిపోయారు, వరస్ట్ అన్నమాట. ఇలా భరణి గారు ఇమ్ము గారు కలిసి గేమ్ ఆడదాం అనుకున్న టైంలో అసలు ఇంత గొడవ జరుగుతుంటే వెనక నుండి సూత్రధారి గేమ్ అంతా నడిపింది రితు చౌదరి. కర్మకాలి బిగ్ బాస్ రితు చౌదరిని ఈ గేమ్ కి సంచాలకుగా కూడా పెట్టడం జరిగింది. మరి బిగ్ బాస్ ముందు నుంచే వీళ్ళ పులిహోర వ్యవహారం చూస్తున్నట్టున్నారు. కావాలనే ఇక్కడ కూడా రితు చౌదరిని సంచాలకుగా పెట్టడం వెనకాల కూడా బిగ్ బాస్ గారి భారీ ఆలోచన అయితే ఉంది. ఆయనే పెద్ద సూత్రధారి, ఈవిడని ఇంకో సూత్రధారిగా నిలబెట్టాడు. అక్కడ అసలు భరణి గారిని అవుట్ చేయాల్సిన అవసరమే లేదు రితు చౌదరికి. రితు చౌదరికి తెలుసు భరణి గారు లాస్ట్ వరకు ఉంటే ఖచ్చితంగా డీమన్ పవన్ ఓడిపోతాడు అనే ఒక ఆలోచన తనకు ఉంది కాబట్టి అక్కడ అనవసరంగా భరణి గారిని అవుట్ చేశారు. ఎందుకు అనవసరంగా అవుట్ చేశారు అంటే అసలు ఆవిడ స్టాప్ అనడానికి ఒక రీజన్ లేదు. పోనీ తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే లైవ్ లో జరిగిన ఇష్యూలో మన ఇమ్మాన్యుయల్ గారి కళ్ళలో పెయింట్ పడింది, అందుకే నేను స్టాప్ అన్నానని చెప్పారు. కానీ ఎప్పుడైతే సంజన గారు అడిగారో ఎందుకు స్టాప్ చెప్పావంటే అక్కడ చెప్పలేదు, నా ఇష్టం, నేను ఎప్పుడైనా చెప్తా స్టాప్ అని అనేసి ఒక పొగరుగా ఆన్సర్ చెప్పింది. కానీ తర్వాత లైవ్ లో చెప్పింది ఏంటి అంటే ఇమ్మాన్యుయల్ కళ్ళలో పెయింట్ పడింది, అందుకే నేను ఆపాను అన్నారు. ఓకే, ఇమ్మాన్యుయల్ గారి గురించి ఆపారని అనుకున్నా సరే, అక్కడ పెయింట్ నేను ఆపైన తర్వాత కూడా ఆ పెయింట్ రాసేస్తూనే ఉన్నారు భరణి గారు అనేసి పాయింట్ పెట్టింది. నేను వీడియోని ఒక 3-4 సార్లు వెనక్కేసి రీక్యాప్ చేసి చూస్తే తెలిసింది ఏంటి అంటే భరణి గారు రాసి ఆపేసిన తర్వాత కూడా డీమన్ పవన్ భరణి గారికి రాస్తూనే ఉన్నారు. ఇదే పాయింట్ మన తనుజ గారు కూడా రేట్ చేసినప్పుడు ఆ రితు చౌదరి ఏ మాత్రం వినకుండా నిర్దాక్షిణ్యంగా భరణి గారిని బయటికి పంపించేశారు. దీనికి తనుజ గారు కూడా చాలా హట్ అయ్యి, నాన్న మీరు అలా వచ్చేయడం కరెక్ట్ కాదు, మీరు ఫైట్ చేయాలని భరణి గారితో కూడా మాట్లాడారు. ఇదంతా లైవ్ లో చూపించారు కానీ మనకి బయట చూపించలేదు. ఈ లైవ్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రితు చౌదరి కంప్లీట్ గా డీమన్ పవన్ ని ఎలాగైనా సరే కెప్టెన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉంది. అన్ఫేర్ గేమ్ కూడా ఆడింది. ఎలా అన్ఫేర్ అని చెప్తున్నావు అంటే తర్వాత తను ఏడ్చుకుంటూ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, నాకు ఇమ్మాన్యుయలే గెలవాలని ఉంది, బట్ నేను డీమన్ పవన్ గెలవడంతో తీసుకోలేకపోతున్నాను. అటు డీమన్ పవన్ గెలవాలని ఉందంట, అటు ఇమ్మాన్యుయల్ కూడా గెలవాలని ఉందంట. నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ నాటకం ఎంత డ్రామా చేసిందంటే లైవ్ లో తను చేసిన డ్రామా అంత ఇంత కాదు. దానికి మన పవన్ కళ్యాణ్ వచ్చి రుద్దేయడం, విసికేయడం, అబ్బో ఆ రచ్చ అంత ఇంత కాదబ్బా. రితు చౌదరి చుట్టే తిరుగుతుందబ్బా. ఫ్లర్టేషన్షిప్, లవ్వేషన్షిప్, అసలు ఆ డ్రామా, ఆ లవ్, అబ్బో అదొక రోత. అసలు రితు చౌదరిని రోత చేయడానికే పిలుస్తారేమో ఏ ఈవెంట్ కైనా సరే, ఏ బిగ్ బాస్ షోకైనా సరే. బిగ్ బాస్ షోలో నాకు జరిగేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక మంచి, నాకు భరణి గారికి రాము గారికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చాలా క్యూట్ గా ఉంటుంది. అలాగే భరణి గారికి తనుజ గారికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంది. అలాగే మన సుమన్ శెట్టి గారు పొద్దున మనం చూసిన దాంట్లో భరణి గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, మిమ్మల్ని అటు పంపించడం మాకు బలహీనత అయ్యింది, మీరు అక్కడ ఉంటే మాకు బలం అవుతుంది అనుకున్నా కానీ బలహీనత అయ్యింది అనేసి ఏడవడానికి కారణం ఆ వీల్ టాస్క్. సో ఇంత మందితో ఉన్న రిలేషన్షిప్ చాలా బాగుంటది, కానీ రితు చౌదరితో ఉండే రిలేషన్షిప్ అయితే రోత, చెండాలం, అసహ్యం. బిగ్ బాస్ ఒకప్పుడు లవర్స్ అంటే ప్రేమికులు పొదలు ఎత్తుకునేవాళ్ళు, సినిమా హాల్లో కార్నర్ సీట్ ఎత్తుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య బిగ్ బాస్ షో ఎత్తుకుంటున్నారా అనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ షో సీజన్ 10 బిగ్ బాస్ సీజన్ 10 అని పెట్టకుండా బిగ్ బాస్ మ్యారేజ్ బ్యూరో, బిగ్ బాస్ పత్తి వ్యాపారం, బిగ్ బాస్ పత్తిత్తుల కథ, ఇలాంటి పేర్లు ఏదైనా పెడితే బాగుండు అనిపించింది. ఈ రోజు డీమన్ పవన్ కెప్టెన్ అవ్వడంలో ఆయన పాత్ర కంటే రితు చౌదరి పాత్రే ఎక్కువగా పోషించబడింది. అలాగే సోకాల్డ్ ఓనర్స్ వాళ్ళు చేసిన అతి అంత ఇంత కాదు, వాళ్ళ వల్లే డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు తప్ప ఇంకేమాత్రం వేరేదైతే లేదు. డీమన్ పవన్ కెప్టెన్ అవ్వడంలో మీకున్న ఆలోచన ఏంటో దయచేసి కామెంట్ చేయండి. నాకైతే కంప్లీట్లీ అన్ఫేర్, వన్ సైడ్ గేమ్ ఆడడం జరిగింది. అసలు ఏమాత్రం కామనర్స్ కి బుద్ధి లేదు, అసలు భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారంగా వాగుతున్నారు, అరుస్తున్నారు. వాళ్ళైతే నీచం, నికృష్టం. అలాగే ఏ మాత్రం సెలబ్రిటీస్ కి ఒక మర్యాద ఇవ్వలేదు, ఒక గౌరవం ఇవ్వలేదు, ఒక సమన్యాయం ఇవ్వలేదు.
అవతల వైపు సమఉజ్జీలని ఇవ్వలేదు. బలహీనులకే ఇంకా బలహీనత, బలవంతులకే ఇంకా బలాన్ని చేకూర్చినట్టయితే అనిపించింది. ఇదైతే కంప్లీట్లీ అన్ఫేర్ గేమ్. బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి బిగ్ బాస్ సీజన్ 9 లో సెకండ్ కెప్టెన్ అయితే డీమన్ పవన్, మన కర్మకాలి. ఇంకా ఆయన చేసే రచ్చ ఎంత ఉంటుందో తెలీదు. ఇంకా ఆయన కెప్టెన్ అయ్యాడంటే ఖచ్చితంగా బెనిఫిట్స్ మన రితు చౌదరి గారికి అయితే ఉంటాయి. ఆయన కాకముందే ముద్దలు తినిపించాడు, ఆరెంజ్లు ఇచ్చాడు, ఎన్నో బెనిఫిట్లు ఆవిడ పొందుకుంది. ఏసీలోనే ఉంటది ఆవిడ. ఆవిడ బయటకు వచ్చి కూర్చున్న రోజు చాలా తక్కువ, హౌస్ లో ఉండడం. మన మనీష్ గారు ఇదే పాయింట్ చెప్పి నామినేట్ చేశారు మన రితు చౌదరి గారిని. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎక్కువ అవ్వబోతుందే తప్ప తగ్గేదే లేదు. రితు చౌదరికి డీమన్ పవన్ కి మధ్యలో ఇంకా చాలా బాండింగ్ చూపిస్తారో, లేకపోతే అది ఇంకా ఏ రోతకి వెళ్తుందో చూడాలి. ఇంకా ఇద్దరితో ఈ వీడియో సమాప్తం. నా వీడియో, నా రివ్యూ నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిగ్ బాస్ ని ఇష్టంగా చూస్తున్నట్లయితే వాళ్ళ ఒపీనియన్స్ నా ఒపీనియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.